నమస్కారం. ఈరోజు మనం అత్యంత ఆసక్తికరమైన మరియు ఎంతో ముఖ్యమైన ఒక భౌగోళిక రాజకీయ పజిల్ను విడమర్చి చెప్పే ప్రయత్నం చేద్దాం. అదే అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన ఘర్షణ. అసలు ఈ రెండు దేశాల సంబంధాల వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు చాలా సులభంగా స్పష్టంగా డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సుదీర్ఘ ఘర్షణకు ఏదైనా ఒకే ఒక్క కారణముందా? అంటే అకస్మాత్తుగా జరిగిన ఏదైనా ఒక సంఘటన వల్ల ఇది రాత్రికి రాత్రే మొదలైందా? ఈ ప్రశ్నతోనే మన అనాలిసిస్ ప్రారంభిద్దాం. సరే, డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కానే కాదు. ఇది కేవలం ఒకే కారణంతో జరుగుతున్న గొడవ కాదు. ఇది ఏళ్ల తరబడి పెరుగుతూ వస్తున్న రాజకీయ విభేదాలు, ఇరు దేశాల సెక్యూరిటీ టెన్షన్స్, అలాగే మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ, ఇవన్నీ కలిసి అల్లుకున్న ఒక పెద్ద వలయం. ఈ కాంప్లెక్స్ టాపిక్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. అవేంటంటే: 1. చారిత్రక విభేదాలు. 2. అణు మరియు క్షిపణి వివాదాలు. 3. ఆధిపత్య పోటీ మరియు ఆంక్షలు. 4. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. మరియు చివరగా 5. సారాంశం. ఇక లేట్ చేయకుండా మొదటి పాయింట్కు వెళ్దాం. అదే చారిత్రక విభేదాలు. ఈరోజు ఉన్న ఈ టెన్షన్స్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే గతం తెలియకుండా వర్తమానాన్ని మనం జడ్జ్ చేయలేం కదా. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే 1953లో అమెరికా మరియు బ్రిటన్ మద్దతుతో అప్పటి ఇరాన్ ప్రధాని మొసద్దేగ్ను పదవి నుంచి దించేశారు. దీన్ని ఇరాన్ ప్రజలు తమ సొంత విషయాల్లో విదేశీయుల జోక్యంగా గట్టిగా ఫీలయ్యారు. ఆ తర్వాత 1979లో జరిగిన ఇరాన్ విప్లవంతో అమెరికా బ్యాకప్ ఉన్న షా పాలన ముగిసింది. కరెక్ట్గా అదే సమయంలో జరిగిన అమెరికా ఎంబసీ బందీల ఘటన ఈ రెండు దేశాల మధ్య ఉన్న కాస్తో కూస్తో సంబంధాలను పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఆ చారిత్రక కోపతాపాల నుంచి నేరుగా మన రెండో విభాగానికి వద్దాం. అదే అణు మరియు క్షిపణి వివాదాలు, అంటే సరిగ్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఇక్కడ ఇరు వర్గాల వాదనలు చూస్తే అసలు పొంతన ఉండదు. తమ అణు కార్యక్రమం కేవలం కరెంటు ఉత్పత్తికి, ఇంకా ఇతర శాంతియుత ప్రయోజనాల కోసమని ఇరాన్ బలంగా చెబుతోంది. కానీ అమెరికా, ఇతర ప్రపంచ దేశాల యాంగిల్ దీనికి పూర్తి రివర్స్లో ఉంది. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేస్తోందేమో అన్నది వాళ్ల బలమైన అనుమానం. ఈ రెండు విరుద్ధమైన అభిప్రాయాలే నేటి ప్రధాన వివాదానికి అసలు కేంద్ర బిందువు. ఈ అణు వివాదానికి తోడు మరో పెద్ద టెన్షనుంది. అదే ఇరాన్ క్షిపణి శక్తి పెంపు. ఇరాన్ కంటిన్యూస్గా తన మిస్సైల్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ సైనికంగా స్ట్రాంగ్ అవుతోంది. దీన్ని అమెరికా ఎలా చూస్తోందంటే ఇది ఆ ప్రాంత భద్రతకు ఒక డైరెక్ట్ మరియు పెరుగుతున్న ముప్పుగా భావిస్తోంది. ఈ మిస్సైల్స్ గొడవ వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇరు దేశాల మధ్య నమ్మకం మరింతగా తగ్గిపోతోంది. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ఆధిపత్య పోటీ మరియు ఆంక్షలు. మిడిల్ ఈస్ట్లో ఎవరి ప్రాబల్యం ఉండాలి అన్న దానిపై జరుగుతున్న ఈ భౌగోళిక రాజకీయ పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రౌండ్ లెవెల్లో రెండు దేశాలు ఎలాంటి స్ట్రాటజీలు వాడుతున్నాయో ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. పరోక్ష యుద్ధాలు అంటే ప్రాక్సీ వార్స్ విషయాన్ని తీసుకుంటే ఇరాన్ కొన్ని నిర్దిష్ట సాయుధ వర్గాలకు సపోర్ట్ ఇస్తుంటే అమెరికా ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆర్థిక ఆంక్షల విషయానికొస్తే అమెరికా ఈ ఆంక్షలను తన ఫారెన్ పాలసీ టూల్గా వాడుతోంది. కానీ ఇరాన్కి మాత్రం ఇది తమ మీద ఉద్దేశపూర్వకంగా రుద్దిన ఒక ఆర్థిక యుద్ధంలా కనిపిస్తోంది. సరే, ఇదంతా వాళ్ల గొడవ కదా, మనకేంటి సంబంధం అనుకోవచ్చు. కానీ ఈ 4వ పాయింట్ చూస్తే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన ప్లేస్ గురించి మాట్లాడుకోవాలి. అదే హోర్ముజ్ జలసంధి. ఇది ఇరాన్ దగ్గర ఉంది. పైగా ప్రపంచ చమురు రవాణాకు ఇదొక అతి ముఖ్యమైన మార్గం. ప్రపంచ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం దీని గుండానే సప్లై అవుతుంది. కాబట్టి అక్కడ ఏ చిన్న టెన్షన్ పెరిగినా సరే అది కేవలం ఆ రెండు దేశాల సమస్యగా మిగిలిపోదు. గ్లోబల్ ఆయిల్ సప్లై దెబ్బతిని యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే అది డైరెక్ట్ ముప్పుగా మారుతుంది. ఇక మన విశ్లేషణలో చివరి విభాగానికి వచ్చేశాం. 5వ భాగం సారాంశం. ఇప్పటివరకు మనం విడివిడిగా మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి కలిపి ఈ పజిల్ని పూర్తిస్థాయిలో చూద్దాం.
అసలు పాయింట్ ఏంటంటే ఈ వివాదానికి కారణాలన్నీ ఒకదానికొకటి బలంగా ముడిపడి ఉన్నాయి. దశాబ్దాల నాటి చారిత్రక కోపాలు, అణుకార్యక్రమంపై అనుమానాలు, ప్రాంతీయ భద్రతా సమస్యలు, ఒకరిపై ఒకరు వేసుకునే ఆర్థిక ఆంక్షలు మరియు మిడిల్ ఈస్ట్లో ఎవరి మాటే నెగ్గాలన్న ఆధిపత్య పోరు. ఈ 5 పాయింట్స్ కలిసే ఇప్పటి భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని ఇంతలా హీటెక్కిస్తున్నాయి. ఫైనల్గా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన గొడవ కాదు, చాలా కాలంగా పేరుకుపోయిన విభేదాల, అపనమ్మకాల రిజల్ట్. సరే, ఇంతకీ మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో ఈ పాత వివాదం ఎటువైపు దారితీస్తుందంటారు? ఇది ప్రపంచ శాంతికి మరింత ముప్పుగా మారుతుందా, లేక దౌత్యపరంగా ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? ఈ భౌగోళిక రాజకీయ చదరంగంపై మరింత లోతుగా ఆలోచించాల్సిన సమయమిది.